పెట్టుకోవాలమ్మా. ఇది కట్ చేయండి, రెస్ట్ కట్ చేయండి. ఎంతో 23 అయితే అంచుగా చూడండి. ఒకటి బార్డర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దీనికి ఫోల్డింగ్ ఉండదు. ఒకవేళ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకుంటే అది మీ ఇష్టం. ఇక 23 అరే ఇంచు పని ఇప్పుడు అర్థమైందా? ఇది వాటర్లో కట్టుకోవాలి. అర ఇంచు అంతే. ఇక్కడ కుట్ల పోగా 24 అనుకో, మొత్తం 24. ఇక్కడ మీరు మర్చుకోవాలనుకుంటే అర ఇంచు, ఇక్కడ కుట్లకు మొత్తం 24. ఇది బోట్ కాలర్ నెక్ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ కాలర్ నెక్ ఉంటుందో నెక్ అనేది మన కాడికి 3 వస్తుంది. ఎంత వస్తుంది? 3.5. కొంచెం ఒక్క 2 పాయింట్స్ మెడ ఇష్టం ఉంటేనే పెట్టుకోవాలి. లేకుంటే 3.5 పెట్టుకుంటారు. ఏమైతుందంటే ఇట్లా వచ్చేస్తుంది, ఇట్లా గుప్తంగా రావాలి. పిల్లలకు మాత్రం 2 వస్తుంది. అది ఎట్లా చూడాలంటే ఇట్లా మెడ చూడాలి. పట్టుకో అది నాన్న అమ్మది ఇస్తుంది మంచిది మా అమ్మ. అంటే 2.5 తీసుకున్నాం. ఇది లెంత్ నెక్ రౌండ్ 2.5 తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 2.5 తీసుకోవాలి. పైన ఎంత తీసుకుంటామో కింద అంతే తీసుకోవాలి. పైన ఎవరికైనా పిల్లలకు మాత్రమే. అది ఎంతవరకు? మెడల సగ భాగం. ఒకవేళ వాళ్ళకు 2.5 కంటే ఎక్కువ వచ్చింది అనుకో, 2 పాయింట్స్, అప్పుడు ఏం చేయాలి? ఇంత తీసుకోవాలి. సగం చేయాలి. ఇప్పుడు 11 వచ్చింది అనుకోండి, 11 వచ్చింది కదా, ఆ 11 వచ్చింది అనుకో, అదే 5.5లో షోల్డర్ ఎంత తీసుకోవాలంటే 7 తీసుకోవాలి. 5 కాలరు షోల్డర్ మొత్తం 4.5, 5, 5.5, 6, 6.5 ఈ 3 లైన్లు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్న పాపది కాబట్టి 3 తీసుకుంటే సరిపోతుంది. 3.5 తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇది ఇట్లా దిగొద్దు. ఎంత తీసుకున్నాం షోల్డర్? 3. ఇది కలపండి. ఇక సంత 6, ఇది 6. ఇది కూడా అంతే అమ్మా. కాలర్ వస్తుంది. ఎప్పుడైతే గల్ల పైకి ఉంటుందో సంఖ దిగుతుంది. గల్ల మీదికుంటే గల్ల కిందికుంటే సంఖ సేమ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది అర్థమైందా అమ్మా? ఇప్పుడు మెడ చుట్టుకొలత ఎంత వచ్చింది మనకు? 10లో 4వ భాగం 2.5. ఇది తీసుకున్నాం. షోల్డర్ ఎంత? 3. ఇప్పుడు ఇది అర ఇంచ్ తోటి నెక్ కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకొని ఇక్కడ చంక ఇది కడినండి. అరే పెట్టుకున్నాం కదా, ఇలా బటన్లకు 4.5 పెట్టుకోవాలి. 4 చాలు మనకైతే. చిన్న పిల్లలకు కాబట్టి ఇక్కడ కాలర్ వస్తే ఇది తిప్పేయాల్సి వస్తుంది. నేను చూపిస్తుంది. ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తామా. ఇది పొడవు ఎంత? 23. ఇది 24 అంటే 23 అంటే 24 తీసుకుని. ఎందుకంటే ఒకవేళ మనకు మర్చేది ఉంటే 1 పాయింట్ ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది, ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆడికి సరిపోతుంది. ఈ నెక్ ఏం చేసినాము? 2.5 పెట్టుకున్నాం. ఎంత పెట్టుకున్నాము? 2.5. షోల్డరు 3.5. మీకు 5 పెట్టుకోండి. పెద్దవాళ్ళ 3.5. ఇది కౌంట్ చేస్తే ఎంత వచ్చింది? 6. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి డౌన్, చెస్ట్ డౌన్ ఫస్ట్ పిల్లలకు 6 తీసుకోమన్నా. ఎంత తీసుకోమన్నా? 6. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది పాపకు? 21 వచ్చింది. ఎంత వచ్చింది? 20 అనుకో అమ్మాయికి. ఇది 5. ఇది ఎంత వచ్చింది? 5. మనం ఎంత తీసుకున్నాం ఎక్కువ? 1 ఇంచెస్ 2 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడికి కరెక్ట్ కొలత. ఈ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఇది మాయ. ఇక్కడ డౌన్ మిడిల్ ఎంత తీసుకోమన్నాం? 3. ఇది ఎంత వచ్చింది? 5, 6, 7 కదా. ఇది వేసుకోండి. 7కి నడుము కొలత ఎంత రావాలి? 6. ఇది 6. ఇది 8. ఇది 7 తీసుకో. 3 తీసుకొని ఇక్కడ ఎంత? ఇది ఎంత? 8. నన్ను ఒక క్వశ్చన్ అడిగింది నిన్న మీరు. ఖర్చు రోజు మాకు తెలియాలని అన్నారు. ఇక్కడ పైన ఎంత వచ్చింది? 7. ఇది ఎంత వచ్చిందమ్మా? 7. ఇక్కడ 6. ఇక్కడ 8. అయితే ఇక్కడ 8 వచ్చింది కాబట్టి ఇక్కడ 7 వచ్చింది కాబట్టి అంటే ఒక 2 పాయింట్స్ పెంచుకోండి. ఈ 5 ఇక్కడ 12 వచ్చినాయి. ఒక 2 పాయింట్లు పెంచుకోండి. ఇక్కడ 1.5 అయినా సరే. కాకపోతే ఇది ఏం చేయాలంటే ఇట్లా రావాలి, ఇట్లా రావాలి. మరి లోపలికి వెళ్ళి ఇస్తామనుకో కుట్లకు రాదు. ఉంటుంది మాత్రమే కట్ చేయాలి. బ్యాక్ రాదు. వల్ల ఇది కట్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇది బటన్. నాకు సూదిలో దారం పెడితే నేను చూపిస్తాయి. తర్వాత ఇది ఏం చేయాలంటే ఇక్కడ వినండి. ఇది కొంచెం గల్ల ఎక్కువ వేసిన
ఇది ఎక్కువ అయినా ఏమవుతుందంటే కుదరదు, ఇట్లా వచ్చేస్తుంది. ఇది అనేది ఇట్లా రావాలి మనకు, కొంచెం కూడా ఇట్లా రావద్దు. అదేంటి అంటే ఇక్కడ అరయించింది కదా, పుట్టి గుర్తు అరయించు. ఎంత ఇంత ఇక ఇది ఉంది కదా, ఇది ఏం చేయాలి ఇట్లా తీసేయాలి అంతే. ఇది తీసి తీయనండి, ఇట్లా తీసేయాలి. ఇక ఇది వెనక గల్లా ఇది ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది. దారం పెట్టుకొని తీస్తా. ఇక్కడ చూడండి ఫస్ట్, మళ్ళీ మర్చిపోతారు. ఇక మంచి మళ్ళీ వేసుకోండి ఇట్లా సేమ్ కొలతతోటి. అంటే 4 చాలు, 4 3 మెడబెట్టేటట్టే. మనకైతే మేడం పెద్దవాళ్ళకి 6 5 5.5 5 అయినా సరే. ఇక ఇంత డిస్టెన్స్ పెట్టాలి. లాస్ట్ కేసు ఇట్లా కొత్తగా వేయండి, లేకుంటే ఇట్లా నన్ను వేయండి అమ్మా. ఇక ఇట్లా కొత్తగా వేసి ఇట్లా తిప్పండి తిప్పండి. ఇట్లా ఇట్లా తీసుకొని కూడా తిప్పొచ్చు. ఇట్లా కట్ చేసుకోవాలి పుట్టినాక. 5 years వరకు ఇదే కొలత వస్తుంది. మళ్ళీ ఇట్లా తీసుకొని ఇట్లా రావాలి కిందికి. ఇచ్చిందా మంచి మళ్ళీ వేసుకొని కొట్టుకొని తర్వాత తిరగాలకు కుట్టేసుకొని ఇట్లనే ఇట్లా తిండికి కింద ఉంటుంది కదా, ఇట్లా గుంజాలి ఫోల్డింగ్ రాకుండా. ఇది ఉంది కదమ్మా, వాళ్ళు బేసిక్ మన రోజు చాలా ఉంది కదా. ఎవరు మన బ్యాచ్ ఆల్ కంప్యూటర్ నేను కాదు, వీళ్ళు జన్వాల్ అవుతున్నారు. ఇక ఇవి వచ్చిందమ్మా. ఇక ఇప్పుడు వచ్చిందా ఇది ఇట్లా వచ్చేసినాక ఇది ఉంది కదా, ఇది కట్ చేసుకో. నడుచుకోనన్నా కుట్టుకోండి, తుప్పాయన్నా చేసుకోండి, ఖాళీ వదిలేసుకోనన్నా వదిలేసుకోండి. ఇది మనకు రెడీమేడ్కు వదిలేసే వస్తుంది. ఇట్లా చెప్తారా కత్తెర చిన్నదైనా ఇవ్వండి, ఇది అస్సలు తెలుతుంది. ఇది ఓకేనమ్మా. ఇది ఓకేనాక కాలర్ ఎట్లా కాలర్ వేసుకోవాలి. ఇది ఉంది కదా, ఇది కుట్టినాక ఇది మీ ఇష్టం. ఇట్లా మర్చిపోరన్నా కుట్టుకోండి, హెమ్మింగ్ అన్నా చేసుకోండి, వదిలేయండి. ఇది అయితే వచ్చింది కదా మనకు. తర్వాత ఇది ఉల్టా ఉంది కదా, ఉల్టా చూసుకోవాలి. ఉల్టా చూసుకొని ఇంకో ఇది పుచ్చుకుంటుంది కదా, ఇది సాదా. ఇది మంచి మళ్ళీ వేసుకొని గుంటు చేంజ్ చేయాలి. బేబీ అని నాకు ఫస్ట్ మళ్ళీ తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఈ కచ్చకట్టు ఇది చేంజ్ చేయాలి. అయితే ఇది వచ్చింది కదరా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మరీ చక్కగా రావాలి, కొద్దిగా ఇట్లా రావాలి. ఎక్కువ తీయద్దు, లైట్ కంటే లైట్గానే ఎక్కువ 1/2 ఇంచ్ తీసుకున్నాక ఇది రావాలి. బేబీ కడి ఇక చూడండి అమ్మ, ఇక్కడ నుంచి కొలుచుకోవాలి మనం. మొత్తం జెయింట్ చేసినాక ఎంత వచ్చిందిరా? 15 ఇట్లా కొలుచుకోవాలి. 15 వస్తే మనం క్లాత్ కడిగింది. ఈ అంచు 16 ఫస్ట్ 16 తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి.
ఇది ఒకటి ఇక్కడ ఇనండి, ఒకటి రెండు, ఒకటి ఎంత తీసుకోవాలి? 2 ఇంచులు. ఇంత 2 ఇంచులు. ఇది ఎట్లా తీసుకోవాలంటే 2 ఇంచులు ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇట్లా మడత పెట్టుకుని అట్లా ఒక చక్కగా రాదు, అది చక్కగా రాదు. ఒకటి 2 ఇంచులు, ఒకటేమో 2.1. స్కేల్తోనే మంచిగా నీట్గా రావాలి కాలర్ అంటే కొలత కరెక్ట్ పెట్టుకోండి. ఇది 1.5, ఇంకొకటి 1.5. ఒకటి ఎంత? 1/2 ఇంచు తక్కువ. పెన్ ఇస్తారా? కొలత రాదు. అప్పుడు ఏం చేయాలంటే 1.5 కొంచెం ఒక్క 2 పాయింట్లు ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే కుట్ల పోతుంది కాబట్టి ఇది సమానం పెట్టుకొని ఇదే కొంచెం 2 పాయింట్లు ఎక్కువ, మరి సన్నగా అవుతుంది. ఇట్లా పెట్టుకొని ఇది పచ్చిగా పెట్టుకున్నాక పేపర్ ఇవ్వండి నాకు. 1.5 ఉండాలి. ఇదేమో 1.5కు 2 ఇంచెస్ ఎక్కువ కదా మేడం. ఇది 2, ఇదేంటిది 2 ఇంచెస్. ఇదెంత? ఇది 1.5. మనం దేని పెట్టుకోవాలి? 2 ఇంచెస్కు ఇది ఏం చేయాలి? ఫోల్డ్ చేసుకోవాలి. టూ ఇంచెస్ ఉంది కదరా, దీనికి మనం ఏం చేయాలి? ఫోల్డ్ చేసుకొని బక్రాన్ని కుట్టుకోవాలి. ఇది ఉంది, ఇట్లా వేసుకోవాలి. ఇది ఉంది, ఇది 2 సమానం చేసుకోవాలి. ఈ కుట్టు మీ ఇష్టం వేసుకోండి, లేకుంటే లేదు. అది ఇది మాత్రం నీకే ఆప్షన్. తీసుకుంటే నీట్గా ఉంటుంది. పక్కకి ఇవ్వద్దు, సైడ్ కుట్టుకి వెళ్ళి రావాలి. పడుతుందా? పడుతుంది. వేసినాక ఉంది కదా, కాలరు తర్వాత కుట్టినాక కొలుచుకొని 1 పాయింట్ ఎక్కువ పెట్టుకొని చూసుకోవాలి. ఇది ఇట్లా వచ్చింది కదరా, ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిందా కాలర్? ఒకటి స్టిప్ తెచ్చుకోండి మీరు కుట్టాలనుకుంటే, కానీ ఇది మనకు పిల్లల కన్నా మనకు బాగుంటుంది. ఇక ఇంకా కొంచెం రావాలేమో మేడం మూల. ఇది ఎట్లుంది బట్ట? ఇక ఇది ఉంది కదమ్మా, దాని మధ్యలో ఇట్లా మధ్యలో పెట్టుకొని ఇది ఉంది కదా, ఈడ కొంచెం ఇదొకటే, ఇది ఉంది కదా, ఇగో ఏం మలపడ ఏం కష్టం కాదు. ఇక ఇది ఉంది కదా, ఆ రెండింటి మధ్యలో భయం అయితే ఉర్మిలకైతే మేడం ఇది ఊకే ఫస్టే మలిపేసుకుంటే మలిపోద్ది అట్లా. ఇక ఇది ఎట్లా లోపలికి ఎట్లా పోతుంది? ఇట్లా ఉంది కదరా, ఇది కొంచెం ఇట్లా పెట్టుకోవాలి. మరీ కష్టం కాకుండా ఎట్లా? మటన్ చికెన్ ఎట్లా చేస్తావు? భయపడుకుంటా చేస్తావా? కుక్కర్లో వేస్తాం. మరి ఆ కుక్కర్లో వేసేది కూడా ఇక ఇక ఇది ఉంది కదరా, ఇది సగం ఇట్లా పెట్టుకొని ఇది ఫోల్డింగ్ చేయాలి మెల్లగా మాత ఇట్లా పెట్టుకుంటా డైరెక్ట్ వచ్చేస్తుంది. ఫోల్డింగ్ మంచిగా వస్తుంది. జరుపుకుంటా డబల్ కుట్టు పడదు. ఇక ఇది అనేది కొనాక వేయకండి, 1/2 ఇంచు పైకి లోపలికి పోతుంది. మనం సమానమే తీసుకున్నాం, ఎందుకు టెన్షన్? ఇక ఇది లోపలికి ఈడ గ్రిప్ ఫస్ట్లో ఉండాలి మనకు తెలివి.
క్లాత్ బాగాలేదు కానీ క్లాత్ బాగాలేదు చిన్ని మంచిది మా అమ్మ ఇంత మంచిది ఇట్లా వస్తుంది ఇక మనం కరెక్ట్ తీసుకున్నందుకు ఇట్లా వస్తుంది లేకుంటే